మోడల్ వెర్బ్స్లో నెక్స్ట్ హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాజ్ టు, విల్ హ్యావ్ టు. హ్యాడ్ టు అనే మోడల్ వెర్బ్ని పాస్ట్ టెన్స్లో సంఘటనలు చెప్పడానికి ఉపయోగిస్తాము. హ్యావ్ టు, హ్యాజ్ టు లను ప్రజెంట్ టెన్స్ సిచ్యువేషన్స్ చెప్పడానికి, విల్ హ్యావ్ టుని ఫ్యూచర్ టెన్స్లో విషయాలు చెప్పడానికి ఉపయోగిస్తాము. ఈ మోడల్ వెర్బ్స్ని ఆయా కాలాలలో ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరిగా చేయవలసిన, నెసెసిటీ చేయవలసిన అవసరము ఉన్న విషయాలను చెప్పడానికి ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ టు, ప్రజెంట్ టెన్స్లో హ్యాజ్ టు, హ్యావ్ టు, ఫ్యూచర్ టెన్స్లో విల్ హ్యావ్ టు. ఇవి ఆబ్లిగేషన్, నెసెసిటీ విషయాలను చెప్పడానికి ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్లో సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ హ్యాడ్ టు ఉపయోగిస్తాము. ప్రజెంట్ టెన్స్లో అయితే ఐ, యు, వి, దే సబ్జెక్ట్ అయినప్పుడు హ్యావ్ టు, హీ, షీ, ఇట్ సబ్జెక్టులు అయితే హ్యాజ్ టు ఉపయోగిస్తాము. ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా విల్ హ్యావ్ టు ఉపయోగిస్తాము. రాజు హ్యాడ్ టు స్టడీ పాస్ ఎగ్జామ్. రాజు కష్టపడి చదవవలసి ఉండింది పాస్ట్లో అనమాట. దే హ్యాడ్ టు కంప్లీట్ ద టాస్క్. వాళ్ళు పనిని పూర్తి చేయవలసి ఉండింది. హ్యాడ్ టు కాబట్టి పాస్ట్. ఇక్కడ వలసి అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ టు ఉంటుంది పాస్ట్ టెన్స్లో. ప్రజెంట్ టెన్స్లో నెసెసిటీ, ఆబ్లిగేషన్ చెప్పడానికి హ్యావ్ టు, హ్యాజ్ టు ఉపయోగిస్తాము. సబ్జెక్టు ఐ, యు, వి, దే అయితే హ్యావ్ టు, హీ, షీ, ఇట్ లేదా వాటి బదులు నేమ్స్ ఉంటే హ్యాజ్ టు ఉపయోగిస్తాము. ఐ హ్యావ్ టు డూ ద వర్క్. ఆ పని నేను చేయవలసి ఉంది. ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇప్పుడు వెళ్ళవలసి ఉంది. దే హ్యావ్ టు డూ ద టాస్క్. వాళ్ళు ఆ పని చేయవలసి ఉంది. ఈ వలసి అనేది ఇంపార్టెంట్. హీ హ్యాస్ టు సే ద సీక్రెట్. రాజు హ్యాస్ టు సే ద సీక్రెట్. రాజు రహస్యం చెప్పవలసి ఉంది. షీ హ్యాస్ టు డూ బెటర్. ఆమె మరింత మెరుగ్గా చేయవలసి ఉంది. ఇట్లా ప్రజెంట్ టెన్స్లో ఆబ్లిగేషన్, నెసెసిటీ చెప్పడానికి హ్యావ్ టు, హ్యాస్ టు ఉపయోగిస్తాము. ఇక్కడ వలసి ఉంది అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ ఆబ్లిగేషన్, నెసెసిటీ చెప్పడానికి విల్ హ్యావ్ టు మోడల్ వెర్బ్ను ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా విల్ హ్యావ్ టునే వస్తుంది. దే విల్ హ్యావ్ టు అటెండ్. వాళ్ళు అటెండ్ కావలసి ఉంటుంది ఇన్ కమింగ్ టైం, ఫ్యూచర్లో. ఐ విల్ హ్యావ్ టు సెండ్ ద పార్సెల్. ఆ పార్సెల్ నేను పంపించవలసి ఉంటుంది ఇన్ ఫ్యూచర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఇట్లా విల్ హ్యావ్ టు అనేది రాబోయే టైంలో, రాబోయే ఫ్యూచర్లో ఒక పని చేయవలసి ఉంటుంది. నెసెసిటీ, ఆబ్లిగేషన్ చెప్పడానికి ఉపయోగిస్తాము. ఈ విధంగా ఆబ్లిగేషన్, నెసెసిటీలను చెప్పడానికి పాస్ట్లో హ్యాడ్ టు, ప్రజెంట్ హ్యావ్ టు, హ్యాజ్ టు, ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ హ్యావ్ టు మోడల్ వెర్బ్స్ని ఉపయోగిస్తాము. ఇక్కడ వలసి ఉంటుంది అనే పదం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి.